గ్లిమ్స్ చూసారా, అలా అనిపించింది? పెద్ద మాత్రం చాలా పెద్దగా ప్లాన్ చేసినట్టు అనిపించింది అన్న. ఊచకోతా నిజంగా చెప్తున్నా. ఒక్క నిమిషము 5 సెకండ్లు ఉంది కానీ చెప్తున్నా పగిలిపోయిందని చెప్తున్నా. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అది తెలిసి న్యాచురల్ స్టార్ నాన్న బాధపడుతున్నాను. ఎందుకంటే దసరా సినిమాలో ఒక షాట్ ఉంటుంది, చాలా అగ్రెసివ్ కొడతాడు. ఆ షాట్ కానీ జెర్సీలో ఆ క్రికెట్ గురించి ఉంటుంది. ఇటువంటి షాట్ని ఎక్కడ కొట్టలేదన్న బాధ మాత్రం పక్క కలిగి ఉంటుంది. అంతా చాలా బాగుందన్న. చెప్తున్నా స్టార్టింగ్ డైలాగ్ వాడారన్న, ఒకే పని చేయనీకి, ఒకే రకంగా బతకనీకి, ఇంత పెద్ద బతికేందుకు, ఏం చేసేస్తారు భూమి మీద ఉన్నప్పుడు చేయాలి అన్న డైలాగ్ చెప్పిండు. చాలా మందికి ఇన్స్పిరేషన్ కలిగిందన్న. అంటే ఏం పనికి రాదన్న వాళ్ళకి ఒక మంచి సాలిడ్గా ఊరువాడు ఒక మాస్ మెసేజ్ ఇచ్చిన ఫీలింగ్ అది కలిగిందన్న. అప్పుడు సీన్ చూసినా అన్న, అట్లా సంచెడు జింపి ఇట్లా పోతుంటే మస్తు అనిపించింది అన్న. అది కానీ లాస్ట్లో సీన్ కానీ మాత్రం చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ షాట్ మాత్రం మస్తు కొట్టినా. ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. పెద్ద అని మాగేశాడు. నాకు మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. అట్ ది సేమ్ టైం స్టార్టింగ్లో సుకుమార్ రైటింగ్స్ అని అన్నారు. సుకుమార్ రైటింగ్ ఆటోమేటిక్గా ఉన్నాను కదా అని వాళ్ళ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అయిన రంగస్థలం మాకు తెలుసు కాబట్టి, సో అదే బ్యాక్ డ్రాప్లో వస్తున్న మూవీ కాబట్టి చాలా చాలా బాగుంది అన్న. లుక్స్ మాత్రం ఏముందన్న, మాస్ మాస్ ఊరా మాస్ పెంచి పడేసాడు గారికి. ఇది రెండో సినిమా, మరి ఆయన డైరెక్షన్ అంతా సెట్ అయింది అనుకోవచ్చా? సెట్ అయిందన్న. నిజంగా మన గ్లిమ్స్ ద్వారా అర్థమవుతుంది. నిజంగా గేమ్ చేంజర్ మేము అనుకున్నాం. అది కూడా ఒక 6 నెలల ముందే మాకు తెలిసిపోయింది అది ఫ్లాప్ మూవీ అని. ఎందుకంటే ఆ గ్లిమ్స్ బట్టి మనకు అర్థమవుతుంది. ఈ గ్లిమ్స్ చూడగానే అర్థమైపోతుంది ఇది ఒక సాలిడ్ మూవీ అన్న. పెద్ద 2 అక్షరాల పేరు, పుష్ప 2 అక్షరాల పేరు. పెద్దనే మన పుష్ప డైరెక్ట్ చేసిన సుకుమార్, పెద్ద డైరెక్ట్ చేసిన సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు. మన సుకుమార్ రైటింగ్స్ 100% పుష్ప రేంజ్ మూవీ అనేది. అంటే పుష్ప రేంజ్ దాటుకు పుష్ప రేంజ్ కూడా బద్దలు కొట్టి మంచి టోటల్ మంచి పొద్దుతున్నా. ఈ సినిమా ఏంటంటే మొన్న ట్వీట్ చేశాడు మన రామ్ చరణ్, దిస్ ఈజ్ ఫైట్ ఫర్ ఐడెంటిటీ అని. అంటే ఒక గుర్తింపు కోసం పోరాటం. పుష్ప కూడా సేమ్ అలాంటి ఒక ఇంటి పేరు కోసం పోరాటం చేశాడు. సో అట్లాంటి బ్యాక్ డ్రాప్ ఉంది. ఇది చెప్తున్నా. ఇంకా నాకు ఈ సినిమా గురించి తెలిసింది ఏంటంటే, ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కూడా ఉన్నారు. మన ఏంది మున్నాబాయ్, మిర్జాపూర్ సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మున్నాబాయ్ ఏంది అన్నది. సో మున్నాబాయ్ కూడా సినిమాలో ఉన్నాడు. మన ఏ రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్ హీరోయిన్, రామ్ చరణ్ అన్న ఈ హీరో. మాటలేవని చేత ప్రపంచాన్ని షేక్ చేసే మూవీ అన్న.